లెవెల్ పెరిగాయి. నాకు ఉద్యోగం ఎట్లయినా సంపాదించుకోవాలి. నాకేంటంటే నాకు హైయర్ ఎడ్యుకేషన్ అవసరము. బ్రైట్ ఫ్యూచర్ అనేది హైయర్ ఎడ్యుకేషన్ తర్వాత ఉంటుందని ఎవరు ఏ ఎల్డర్లీ పర్సన్ అయినా చెప్తారు. సో దాన్ని దృష్టిలో పెట్టుకుని ఏంటంటే అలా జరిగింది. సో ఇలాంటి వాటి వల్ల కూడా మాకు కొన్ని డ్యామేజ్ కూడా జరిగాయి. మేమేంటంటే మాకు వచ్చినటువంటి ర్యాంకులు అప్పట్లో 2005లో మా ఫస్ట్ బ్యాచ్ పంపడానికి మా ట్రాక్ అంతా ఎప్పుడు 1,90,000, 1,80,000 కనబడేది అప్పట్లో. మీరు సిస్టమ్ పేరెంట్ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా జనరల్ చేతి ఏంటంటే స్క్రీన్లో చూస్తారు లాస్ట్ ఇయర్ ఈ కాలేజ్కి ఏ ర్యాంకులు వచ్చాయి. అది సహజం. ఎవరైనా నేనైనా అదే ఒక పేరెంట్గా నేను కూడా చూసేదాన్ని. కానీ దాని కారణాలు ఏంటనేది చాలా కష్టంగా ఉంటుంది చెప్పడానికి. మేము అక్కడ ఉండి ఆ రిమోట్ ప్లేస్ నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేసుకుని రావడానికి 5 సంవత్సరాలు అయింది. ఇప్పుడు కూడా ఏంటంటే విత్ గ్రేట్ డిఫికల్టీ లాస్ట్ ఇయర్ మాకు 10,000 ర్యాంక్ వరకు రీచ్ అయ్యాం. మళ్ళీ అన్ఫార్చునేట్ వలన ఈ సంవత్సరం ఏంటంటే కొన్ని ర్యాంకులు మళ్ళీ పెరిగాయి. మళ్ళీ 18,000కి వెళ్ళాం. రీజన్ ఏంటంటే నాకు ఉన్నటువంటి అటాచ్మెంట్ ఈ సోషల్ బ్యాక్గ్రౌండ్ ఎట్లా ఉందంటే మనకి ఈ నైబరింగ్ డిస్ట్రిక్ట్స్ లోపల వినబడుతుందండి. ఏమైంది? 69,000 ఫీజు ఫిక్స్ అయింది. ఈ ఫస్ట్ కాలేజ్కి 69,000 రూపాయలు ట్యూషన్ ఫీజు ఫిక్స్ అయింది ఏఎఫ్ఆర్సీ ద్వారా. అయితే నాకుండేటువంటి అటాచ్మెంట్ అంటే మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్, మెదక్, రంగారెడ్డి నియర్ బై ఉన్నటువంటి ఆల్మోస్ట్ ఆల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్, లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్, జస్ట్ అప్పర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీసే ఉన్నారు. మా దగ్గర ఉన్నటువంటి డేటా తీసుకుంటే వీటన్నిటి దృష్టిలో పెట్టుకుంటే ఏంటంటే మేము కండక్ట్ చేసినటువంటి సర్వే ప్రకారము ఈ సంవత్సరం కౌన్సిలింగ్ డిలే అయిపోయింది. డిలే అయిపోయడం వల్ల ఏంటంటే ప్రైవేట్ డీమ్డ్ యూనివర్సిటీస్లో కానివ్వండి, తమిళనాడులో కానివ్వండి, కర్ణాటకలో కానివ్వండి దాదాపుగా 68,000 మంది స్టూడెంట్స్ ఇక్కడ డబ్బు కట్టే పేమెంట్ చేసే కెపాసిటీ ఉండే స్టూడెంట్స్ అంతా కూడా మైగ్రేట్ అయిపోయింది. మీరు గీతం యూనివర్సిటీ తీసుకోండి, కేఎల్ యూనివర్సిటీ తీసుకోండి, తర్వాత ఎస్ఆర్ఎం, అట్లా చెప్పుకుంటూ పోతే డజన్ల కొద్ది ఉన్నాయి. వీటన్నిటిలో ఏంటంటే 68,000 మంది నుంచి 60 నుంచి 75,000 వరకు వెళ్ళిపోయారు. సో మేము ఆలోచించిందంటే ఈరోజు డబ్బు కట్టే కెపాసిటీ మన స్టేట్లో లేదు. మన దగ్గర 1,10,000 లాస్ట్ టైం స్కాలర్షిప్ తీసుకున్నారు మన స్టేట్. ఈ సంవత్సరము ఈ స్కాలర్షిప్ రీఇంబర్స్మెంట్ మీద డిపెండ్ అయిన వాళ్ళు 1,25,000 వరకు, 1,30,000 వరకు ఉంటారని మేము అసెస్ చేశాం. ఆ అసెస్మెంట్ ప్రకారమే జరిగింది. ఇప్పుడు కూడా ఈ కౌన్సిలింగ్లో 1,36,000 రూపాయలు 36,000 మంది మాత్రమే ఈరోజు పార్టిసిపేట్ చేశారు. అంటే దాని అర్థం ఏంటంటే మన దగ్గర పేయింగ్ కెపాసిటీ ఉన్న వాళ్ళు బయటికి వెళ్ళిపోయారు. ఈసారి మమ్మల్ని దృష్టిలో పెట్టుకొని మా కాలేజీని విజిట్ చేసిన ఎవరు కూడాను అడ్మిషన్ వదులుకోరు. నాకు ఆ కాన్ఫిడెన్స్ ఉంది. అది మేము పర్సనల్గా ఇంటరాక్ట్ అవ్వడం వల్ల కానివ్వండి, మా పిల్లల పబ్లిసిటీ కానివ్వడం వల్ల డెఫినెట్గా 1,00,000 ర్యాంక్ వచ్చినప్పుడు ఈ కాలేజీ చేస్తే మంచి భవిష్యత్తు ఉందని ఉంది. సో నేను వాళ్ళని దూరం చేసుకోవాలా, దగ్గర చేసుకోవాలని పెద్ద సంశయం. దాని మీద మేము వారం రోజులు తర్జన భర్జన చేసుకొని అల్టిమేట్గా ఏమవుతున్నాం అంటే నష్టం అయితే నష్టమైంది. ఎందుకంటే నష్టాలు నేను చాలా చూశాను. ఇలాంటి క్యాంపస్ ఆ రోజుల్లో 2001లోనే 8.5 crores నెట్గా అప్పుడు ఆ రోజుల్లో మేము ఇంతకంటే పెద్ద కాలేజ్ హైదరాబాద్లో ఇంకా చాలా వచ్చింది. అంత ఇన్వెస్ట్మెంట్ చేసి రూరల్ చేసినప్పుడే మేము నష్టపోయి దాన్ని ఎదుర్కొని ఆల్ ఇండియా లెవెల్లో తీసి ఫస్ట్ కాలేజ్ ఎంటైర్ కంట్రీకే ప్రెసిడెంట్ ఫర్ ది గెటింగ్ దట్ షిఫ్టింగ్ ఫ్రమ్ ది ప్లేస్ టు ప్లేస్ ఆఫ్టర్ న్యూ రెగ్యులేషన్ అంత ఛాలెంజ్ తీసుకొచ్చి ఇక్కడ రీలొకేట్ చేసి 2005 ఆగస్టులో రీలొకేట్ చేసి ఈ స్థాయికి తీసుకొచ్చాము. మేము చేయలేని ఎందుకు అని మళ్ళీ ఒక పెద్ద మంది దెబ్బ తగిలితే మాత్రం చాలా కష్టమైందనే ఉద్దేశంతో బోర్డ్ డేషన్ ఏం చేస్తున్నామంటే లాస్ట్ మూమెంట్లో మళ్ళీ 35,000 కమిట్మెంట్ ఇచ్చేసాను. పర్టికులర్ శ్రీదత్త ఫస్ట్ కాలేజ్. దర్ ఈజ్ నో డిఫరెన్స్ ఇన్ ఫస్ట్ అండ్ సెకండ్ కాలేజ్. దాని గురించి చెప్పాలి, నేను చెప్పాలి. ఇది ఎందుకంటే ఇది రైట్ టైం కాబట్టి మీకు చెప్పాలి. ఇవన్నీ చాలా పేరెంట్స్ మైండ్ డౌట్ ఉంది కాబట్టి అది కూడా క్లియర్ చేస్తాను. అయితే తీసుకున్న తర్వాత ఈరోజు జడ్జిమెంట్ ఏమొచ్చిందంటే ప్రజల్లో స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ ఏదైతే ఫీజు పెంచారో గవర్నమెంట్ అదేమో గొప్ప కాలేజు, ఇది ఏదైతే 35,000 పెట్టారో ఒక సెకండ్ గ్రేడ్ కాలేజ్ అనే మాత్రం ఫీలింగ్ వచ్చింది. అంటే పేరెంట్గా నేను కూడా మనం ఆలోచిస్తే కామన్ మ్యాన్ లాగా ఆలోచిస్తే అది కరెక్టే. కానీ ఇక్కడ జరిగినటువంటి ప్రతిసారి చాలా వాటిలో ఇంటర్వ్యూస్లో నేను చెప్పాను, మీడియా ద్వారా కానివ్వండి, దాన్ని నేను ఇంటిమేట్ చేస్తూ వచ్చాను. పేరెంట్ కానీ స్టూడెంట్ కానీ ఒక కాలేజ్ సెలెక్ట్ చేసుకోవాలన్నప్పుడు కొంత హోంవర్క్ చేయాలి. చేసిన రోజే మీరు సక్సెస్ అవుతారు. కాలేజ్ విజిట్ చేయండి, అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూడండి, ల్యాబ్ చూడండి, ఫ్యాకల్టీతో ఇంటరాక్ట్ అవ్వండి. ఫస్ట్ ఇయర్ నుంచి సెకండ్ ఇయర్కి పాస్ అయినప్పుడు పాస్ పర్సంటేజ్ ఏ కాలేజ్ నుంచి తీసుకోండి, దాన్ని కంపేర్ చేయండి. ఇలాంటివంటే చాలా కొంచెం ఇబ్బందికరమే. కొంతమందికి ఇంట్లో ఉంటారు, పేరెంట్స్ జాబ్ చేస్తుంటారు, బిజీ అయిపోతారు, ఈవినింగ్ వస్తారు, అప్పుడు పిల్లలతో మాట్లాడడానికి టైం ఉంటుంది, మళ్ళీ మార్నింగ్ 7 గంటలకి పరిగెత్తడం మొదలవుతుంది. సో ఏంటంటే వర్క్ చేయడానికి ఇబ్బందిగా ఉంటుంది. సో గైడ్ చేయడం అనేది, అసిస్ట్ చేయడం అనేది చాలా కష్టంగా ఉంది. ఇలాంటి సిచ్యువేషన్లో ఏంటంటే నేను ఊహించింది ఏంటంటే ఇలా జరిగింది. ఇప్పుడు ఈ జడ్జిమెంట్ ఏంటంటే జనాలు, ఎందుకంటే అక్కడ నాకు ర్యాంకులు తగ్గాయి.
నాకు పోయిన సంవత్సరం 10,000 ర్యాంక్ నుంచి స్టార్ట్ అయినటువంటిది ఈ సంవత్సరం 15,000లోకి వచ్చేది. అంటే 5,000 మెరిట్ ఉండే స్టూడెంట్స్ ఎక్కడికో వెళ్ళిపోయాడు. కారణం ఏంటంటే ఫీజు పెంచినటువంటి కాలేజ్ పెద్ద కాలేజ్ గొప్ప కాలేజ్ అనుకుంటారు తక్కువ. సో దానికి ఎక్స్ట్రీమ్లీ సారీ. నేను ఎందుకు చెప్తున్నానంటే ఇది చాలా అపోజ్ చేస్తున్నాము. మొన్న మీడియాలో కూడా నేను లాస్ట్ టైం చెప్పాము. ఇది ఏంటంటే ఇప్పుడు నేను గవర్నమెంట్లో ఒక సిస్టంలో ఈరోజు మేము డైరెక్ట్ మీద బ్లేమ్ చేయడం నాకు ఇష్టం లేదు. ఒక మంచి ఉద్దేశంతో తీసుకున్నటువంటి నిర్ణయం. అలాగే మీరు అనుకున్నట్టుగా 35,000 పెట్టిన చాలా కాలేజీలు ఉన్నాయి. అట్లా కూడా థర్డ్ గ్రేడ్ కాలేజెస్ ఉన్నాయి. కొంతవరకు మీరు తీసుకున్నటువంటి నిర్ణయం కరెక్టే. కానీ మెజారిటీ కాలేజెస్ కొన్ని నాతో పాటు నేను అసోసియేషన్ ఇప్పుడు కూడా నేను సెక్రటరీగా ఉన్నాను కాబట్టి మా వర్షన్ మీద ఇది ఈ విధంగా అయితే మనం బెస్ట్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ ఉండే అన్ని తెలంగాణ జిల్లాలో ఉన్న వాళ్ళు ఉన్నారు. సిటీస్లో ఉన్నటువంటి మిడిల్ ఫ్యామిలీస్ అన్ని కూడా ఎంప్లాయీస్ ఉన్నారు. వాళ్ళు పే చేసే కెపాసిటీ లేదు కాబట్టి బెటర్. మాకు ఆల్రెడీ ఆప్షన్ ఇచ్చింది సుప్రీంకోర్టు. సెకండ్ ఇయర్కి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ ఇయర్ ఎలాగో పెంచుతామని చెప్పేసి. ఈ రోజు 2004లో యావరేజ్ ఫీజు ఏంటంటే 50,200. ఈ రోజు కాలేజ్ ఎలా సస్టైన్ అవుతుంది? క్వాలిటీ వాళ్ళు ఉన్నప్పుడు మనం పిండి కొద్దిరొట్టి అంటాం కదా, అలా ఈ రోజు 50,200 యావరేజ్ ఫీజుని 35,000 తగ్గించింది. అది ఏంటంటే అది యాక్సిడెంటల్గా జరిగినటువంటి ఇష్యూ. కాబట్టి దాన్ని ఏం బాధపడట్లేదు. మేము ఇప్పటికి కూడా ఛాలెంజ్గా తీసుకుంటున్నాము. ఇలాంటి మాలాంటి కాలేజీలు, అన్ని కాలేజీలు కాదు, మాలాంటి కాలేజీలు ఛాలెంజ్గా తీసుకుంటాం. దీనివల్ల చాలా ఫైనాన్షియల్ లాస్ ఉంది. అయినప్పటికీ కూడా మేము వెనక్కిపోవట్లేదు. అంటే ఇవన్నీ మేము ఈ దెబ్బలు తగ్గుతున్నాయి. దీనికి అలవాటు పడినోళ్ళమే కాబట్టి డెఫినెట్గా మీ అందరికి అష్యూరెన్స్ ఇస్తున్నాం ఏంటంటే మీ అబ్బాయిలు కానీ ఇంకెవరైనా అలాంటి పేరెంట్స్ ఎవరైనా ఉంటే మాత్రం వాళ్ళు అపోహ తొలగించండి. మీరు నూకని కారణం ప్రతి ల్యాబ్లోకి వెళ్ళి మీరు చూడండి. మా దగ్గర ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ టాప్ కాలేజ్ టాప్ 10 అనేది మేము లాస్ట్ ఇయర్ కూడా టాప్ 15లో వచ్చాము. దాని రెండు విధాలుగా మీరు తీసుకోవచ్చు. ఎలా క్లాసిఫికేషన్ అంటే టాప్ 15లో ఎలా ఉన్నామంటే లాస్ట్ ఇయర్ మా ఎటువంటి ఇంటేక్ ఎంత, ఇంటేక్లో ఒక సీటు కూడా మేము కొన్ని అడిగినట్టు ఆ ర్యాంకింగ్ బట్టి దానివన్నీ కొన్ని టెక్నికల్గా చూస్తే 15లోనే ఉన్నాము. మాకు వచ్చినటువంటి 1,00,000 ర్యాంకు 40,000 ర్యాంక్ స్టూడెంట్ని ఆన్ పార్ విత్ బిలో 10,000 ర్యాంకర్ 5,000 ర్యాంకర్తో ప్లేస్మెంట్ ఇచ్చారు. అంతకంటే ఏం కావాలండి మనకి? ఒక మెరిట్ స్టూడెంట్ను ప్లేస్మెంట్ ఇవ్వడం అనేది చాలా సులభమైన పని. కానీ ఒక 50,000 ర్యాంకులు 1,00,000 ర్యాంక్ స్టూడెంట్ తీసుకెళ్ళి మీరు ఒక మంచి కంపెనీలో ఒక ప్లేస్మెంట్ ఇవ్వాలంటే చాలా శ్రమ తీసుకోవాల్సి వస్తుంది. ఆ క్రెడిట్ అనేది మా యొక్క ఉపాధ్యాయులు అంటే మా ప్రొఫెసర్స్ కానీ మా టీచింగ్ కమిటీ మా డైరెక్టర్స్ వెళ్తుంది. అది గర్వంగా చెప్పగలుగుతాను. అయితే దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ ప్రాపగేషన్ ఏదైతే జరుగుతుందో మీరు కావాలంటే మీరు పెరిగినటువంటి కాలేజీలు విజిట్ చేయండి. ఇప్పటికీ టైం ఉంది. సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ అలాంటి మైండ్ చాలా మంది ఇప్పటికి కూడా అడ్మిషన్ తీసుకున్నప్పుడు ఇంకా ఊగిసలాట్లో ఉన్నారు. ఇది ఏంటి ఈ కాలేజ్ 35,000 పెట్టింది చూస్తేనే బాగానే ఉంది అంటే ఏదైనా ఎందుకు పెట్టారు అంటే ఏదో లొసుగుందనే ఫీలింగ్ ఉంది. లొసుగు ఏం లేదండి. ఛాలెంజ్ చేస్తాం. ఆల్రెడీ సుప్రీంకోర్టు కూడా నేను ఛాలెంజ్ చేశాను. మేము ఆల్రెడీ కమిట్మెంట్ ఇచ్చాం. 6th పే ఇస్తామని చెప్పాం. మాకు గవర్నమెంట్ కొంత ప్రామిస్ చేసి మేమేంటంటే జనరల్గా ఒక అసోసియేషన్లకు మేము ఉండడం వల్ల ఈసారి ఎర్లీ కౌన్సిలింగ్ స్టార్ట్ కావాలని ఒకటే స్లోగన్తో మేము మొదలుపెట్టాం. మాకు ఫీజు అనేది ముఖ్యం కాదు. పేరెంట్స్ స్టూడెంట్స్ చాలా డైలమాలు ఉన్నారు. జూలైలో స్టార్ట్ అవ్వాల్సింది ఆగస్టులో అవ్వాల్సింది, ఆగస్ట్ కూడా అవ్వట్లేదు, సెప్టెంబర్ అయిపోతుంది. సెప్టెంబర్ క్లోజింగ్లో కూడా క్లాస్ వర్క్ స్టార్ట్ అవుతుందో లేదనే ఎంత భయం. దాంతో ఏంటంటే ఇమ్మీడియట్గా అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవ్వాలనే ఉద్దేశంతో మేము ఆ డెసిషన్ తీసుకున్నాం. కాబట్టి మీకు ఇంకా ఎలాంటి అనుమానాలు ఉంటే మాత్రం నేను ఇక్కడే ఉంటాను, మీకు మొత్తం క్లియర్ చేస్తాను. మీ ఇంకా అలాంటి పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ ఎవరు ఉంటే వాళ్ళ మైండ్లో ఉండేది అరెస్ట్ చేయండి. అలాంటి కాలేజ్ ఉంటే దాన్ని ఓకే యాక్సెప్ట్. బట్ ఇలాంటి కాలేజ్ శ్రీదత్త లాంటి కాలేజీలు ఇంకా ఉన్నాయి సొసైటీలో. కాబట్టి వాటిని మీరు అప్రిషియేట్ చేయాలి. అది కేవలం మీ గురించి చేసినటువంటి సాక్రిఫైస్ ఆ సొసైటీస్ కానీ. కాబట్టి మీకు ఎందుకంటే నేను ఏమంటారు పబ్లిక్ రిప్రజెంటేటివ్ డయాస్ మీద చెప్పినట్టు కాదు ఇది. మీరు ఎవరైనా దీంట్లో చార్టెడ్ అకౌంటెంట్ ఎవరైనా ఉంటే మీరు ముందుకు రావచ్చు. వీటికి ఆల్ యువర్ థింగ్ ఎంత లాస్ జరుగుతుంది అనేది మీరే అసెస్ చేసి చెప్పగలుగుతారు. అయినా మేము భయపడట్లేదు. మా కాన్ఫిడెన్స్ ఏంటంటే మిమ్మల్ని తీసుకుంటాము, మిమ్మల్ని ప్లేస్ చేస్తాము, మీ ద్వారా మేము పబ్లిసిటీ పొందుతాము, ఇంకా మంచి మెరిట్స్ తీసుకొని మంచి ప్లేస్మెంట్ ఇచ్చేసి ఇంతకంటే ఎక్కువ కూడా సంపాదిస్తాం అనేది ఏం లేదు. దాంట్లో సందేహం ఏం లేదు. కాబట్టి ఆ మైండ్లో ఉన్నటువంటి భయాన్ని తొలగించాలి. సో మేము జనరల్గా మా క్యాప్షన్ ఉంది 100% ప్లేస్మెంట్ అసిస్టెంట్ అని. ప్లేస్మెంట్ అసిస్టెంట్ కాదు అనేది అంటే 100% ప్లేస్మెంటే ఇస్తామని చెప్తున్నాను. నేను చెప్పినట్టు దాని ప్రకారం మీరు అది ఎక్స్ప్లెయిన్ చేస్తే డెఫినెట్గా మీకు అది ఉంటుంది. సో ఇక్కడ ర్యాగింగ్ గురించి మీకు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ ఏసీపీ గారు ఉన్నారు, ఎస్పీ గారు ఉన్నారు, ఏసీపీ గారు ఉన్నారు, ఇన్స్పెక్టర్ గారు ఉన్నారు, రాంపు గారు ఉన్నారు. వాళ్ళు ఏంటంటే అన్ని వేళల్లో మాకు అందుబాటులో ఉంటారు. మీ పిల్లలకి చాలా సురక్షితంగా ఉంటారు. కాలేజీలో కానివ్వండి, బస్ స్టాప్లో కానివ్వండి. ఎందుకంటే గవర్నమెంట్ తీసుకున్నటువంటి నిర్ణయం అలా ఉంది. కాబట్టి చాలా శ్రద్ధతోనే పోలీస్ డిపార్ట్మెంట్ పర్టికులర్గా
సివిల్ డ్రెస్లో రోడ్ల మీద కూడా అవన్నీ మఫ్టీ పెట్టారు. మీకేం దానికి కావాల్సినటువంటి టోల్ ఫ్రీ డిస్ప్లే నెంబర్స్ కూడా ఉన్నాయి, అవి నోట్ చేసుకొని అక్కడ అధికారులకు చెప్పొచ్చు, లేకపోతే మా కాలేజీలో చెప్పొచ్చు, దానికి నిర్భయంగా ఉండండి. సరే హాస్టల్స్ అంటారా, హాస్టల్స్ కూడా మేము ఇంతకుముందు ఇక్కడికి వచ్చినటువంటి ఫస్ట్లో కాలేజ్ ఇక్కడ షిఫ్ట్ చేసినప్పుడు ఇక్కడే హాస్టల్ పెట్టాము. పెడితే ఏంటంటే మైండ్ సెట్ ఎలా ఉందంటే స్టూడెంట్ మైండ్ సెట్, మనం ఎక్కడి నుంచి ఊరు నుంచి వచ్చాము ఏంటంటే ఒక 2 నెలలు మాత్రం ఇక్కడ అడ్జస్ట్ అయిన వరకు బాగానే ఉంటారు. తర్వాత ఏంటంటే మాకు సిటీ అట్మాస్ఫియర్లో లేము, సిటీ ఎన్విరాన్మెంట్ లేము కాబట్టి అనేది ఖాళీ చేసుకోవడం ఇలాంటి ఇబ్బందులు వచ్చాయి. అందుకని ఏం చేసామంటే బిఎన్డిటీలో మేము గర్ల్స్ హాస్టల్, బాయ్స్ హాస్టల్ మేము ఒక రెస్పాన్సిబుల్ పర్సన్ ఇచ్చేసి పెట్టాము. దాంట్లో మీరు ఏవైతే హాస్టల్ ఫెసిలిటీ ఎవరైతే ఉపయోగించుకోవాలనుకుంటున్నారో, ఎందుకంటే ఆ నంబర్ ఉంటే మీ స్టూడెంట్కి మెసేజ్, ప్రతి విషయం మీకు మెసేజ్ వస్తుంది, మీకు చెప్పి వస్తుంది, చెప్పకుండా అంటే కాన్ఫిడెన్షియల్ కూడా మీ అబ్బాయి గురించి మేము చెప్పాల్సి వస్తుంది, చెప్తాము. దానికి అంటే క్లాస్ టీచర్ ఉంటారు, ప్రతి క్లాస్ టీచర్ దగ్గర ఫోన్ నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్ ద్వారా మీకు కన్వే చేస్తాం. దానికి మిగతా రెగ్యులేషన్స్ జనరల్ ఏంటంటే మా డైరెక్టర్ గారు చెప్తారు. ఇప్పటికే చాలా టైం అయింది, కానీ ఇక్కడ ఉన్నటువంటి మేధావులు వక్తలు అందరూ ఉన్నారు, వాళ్ళందరి సూచనలు తూచా తప్పకుండా వినాలి. పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ అది అవసరం, మీకు అవసరం కాబట్టి శ్రద్ధతో కూర్చొని వింటారని నేను ఆశిస్తూ నాకు ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ సెలవు.